హాయ్ గైస్, మన హోల్ ఛానల్ డిలీట్ అయిందండి. ఈ ఛానల్ ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క స్టాక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ స్టాక్ కొంచెం కంపెనీ Q4 రిజల్ట్ చేస్తుంది కదా. Q1 రిజల్ట్స్ కొంచెం డ్రాప్ అవ్వచ్చు. ఎందుకు డ్రాప్ అవ్వచ్చు అంటే వారు ఇరాన్, USA, ఇజ్రాయెల్ వార్ ఉంది కదా. ఈ వార్ వల్ల క్రూడ్ ఆయిల్ ఎక్కువ పెరిగింది కదా. ఇప్పుడు $100 ఉంది కదా. అందువల్ల ఈ ఇంపాక్ట్ అవుతుందండి. ఎందుకు ఇంపాక్ట్ ఉందంటే కంపెనీస్ ఆయిల్తోనే కదా ఎక్కువ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇవంతా ఎక్కువ జరుగుతాయి కాబట్టి దానివల్ల క్రూడ్ ఆయిల్ పెరిగింది కాబట్టి క్రూడ్ ఆయిల్ పెరిగితే కంపెనీ వాళ్ళు భరించారు, మన మీదే అమౌంట్ అంతా మన మీదే చేస్తారు కాబట్టి ఫస్ట్ ఇప్పుడు ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి Q1 రిజల్ట్స్ కొంచెం డ్రాప్ అవ్వచ్చు, డౌన్ అవ్వచ్చు. Q1 ఇదంతా స్టార్ట్ టైంలో గుడ్ గ్రోత్ ఉండొచ్చు, ఓకేనా. డ్రాప్ అవ్వచ్చు. డేటా పవర్ సెక్టార్ చాలా బబ్బులు ఉందండి. ఎందుకు పవర్ సెక్టార్ గురించి మాట్లాడుతుందంటే పవర్ సెక్టార్ గురించి ప్రతి ఒక్కరూ వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇవన్నీ పెరిగితే మనకి ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఎనర్జీ సెక్టార్ అంటే పవర్ మీద ఏ స్టాక్స్ ఎక్కువ ఉంటాయో ఆ స్టాక్ మీద వర్క్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు బైక్, కార్స్ అవన్నీ యూస్ అంత పవర్తో జనరేట్ అవుతుందండి. ఫ్యూచర్లో మీకు ఆయిల్, పెట్రోల్, డీజిల్ చాలా తక్కువ యూజ్ చేస్తాను. ఫ్యూచర్లో యూజ్ చేయడానికి చాలా తక్కువ ఉంటుంది, ఓకేనా. డేటా సెంటర్ కూడా అంతే. ఏఐ బబుల్ ఎక్కువ ఉంది కాబట్టి డేటా సెంటర్ ఇంకా ఎక్కువ బబుల్ ఉండే ఛాన్సెస్. డేటా సెంటర్ స్టాక్స్ ఉంటాయి, దాంట్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి డేటా సెంటర్ స్టాక్స్ ఉంటాయి కదా, దాని మీద మీరు వర్క్ చేయడానికి ట్రై చేయండి. డేటా సెంటర్ స్టాక్స్ మీద మీరు వర్క్ చేయండి. ఈ స్టాక్స్ మీరు వర్క్ చేయడం బట్ వాల్యుయేషన్ కొంచెం ఎక్కువగానే ఉంది, బట్ మీరు వర్క్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. నెంబర్ 1 స్టాక్ వచ్చి ఎన్టీపీసీ పెరిగింది కదా. ఎందుకంటే దీనివల్ల క్రూడ్ ఆయిల్ పెరిగింది కాబట్టి క్రూడ్ ఆయిల్ పెరిగితే ఇప్పుడు ఇంకోటి మీకు ఎక్స్ప్లెయిన్ టాటా పవర్ కూడా వర్క్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కోల్ ఇండియా కూడా మీరు వర్క్ చేయడానికి ఎక్కువ ఉంది. కోల్ ఇండియా కూడా డిమాండ్ ఎక్కువ ఉంది. ఏఐ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏఐ చాలా ఇంపాక్ట్ ఉంది. ఐటీ సెక్టార్ కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది. Q4 రిజల్ట్స్ చాలా ఇంపాక్ట్ అయింది. వాళ్ళే మేనేజ్మెంటే ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ ఇంపాక్ట్ ఉంటుంది ఐటీ సెక్టార్ మీద అని ఇంపాక్ట్ చేశారు. ఏ సెక్టార్లో చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. $600 million ఇన్వెస్ట్మెంట్ చేశారు. మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా గూగుల్ కూడా ఇన్వెస్ట్మెంట్ $15 million ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. రిలయన్స్ వరల్డ్ వైడ్ రిలయన్స్ కూడా $18 to $24 million ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. డేటా సెంటర్లో కొన్ని స్టాక్స్ ఉంటాయి. ఏబీసీ ఇండియన్ సెమీ కండక్టర్స్, జీసీఎం, సీజీ పవర్, ఈ స్ట్రాంగ్ గ్రోత్ ఉంటాయి. ఈ స్టాక్ మీద మీరు వర్క్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పెరిగే హై వాల్యుయేషన్లో ఉండే స్టాక్స్ పవర్ ఈటీఎఫ్స్ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయడానికి ఉంది కదా, దాన్ని కూడా వర్క్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కల్లాని భారత్ ఫోర్స్ ఉంది కదా, ఆ స్టాక్ కూడా మీరు వర్క్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆటో సెక్టార్ గురించి వస్తే మీకు టీవీఎస్, ఏతర్ ఉంది కదా, ఏతర్ 2 వీలర్స్, టీవీఎస్, ఏతర్ ఈ 2 ఇవి కూడా కొంచెం పెరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. గ్రో Q4 రిజల్ట్ చూశారు కదా, ఎంత స్ట్రాంగ్గా వచ్చింది. Q4 రిజల్ట్స్ గ్రో బ్లాక్ బస్ అంటే మీకు ఎస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఏయూ స్మాల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇవన్నీ బ్యాంక్స్ ఉంటాయి. ఈ బ్యాంక్స్లో కూడా మీరు వర్క్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఐటీ స్టాక్స్ వెరీ వాల్యుయేషన్లో ఉన్నాయి. ఇంకా మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయొచ్చు అంటే ఇంకా మనం వెయిట్ చేయాలి. ఈ ఏఐ బబుల్ ఎంతవరకు ఉంటుందో, జాబ్స్ అన్నీ తీస్తున్నారు కాబట్టి దీన్ని బట్టి మనము కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఐటీ సెక్టార్లో మాత్రం కొంచెం దూరంగా ఉండండి, ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి. ఎందుకంటే తక్కువ వాల్యుయేషన్లో ఉందని ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి.
అట్లా ఏమన్నా మనకేమన్నా ఆపర్చునిటీ ఉంటే ఐటీ సెక్టార్లో మీకు ఒక మంచి వీడియో ఫ్యూచర్లో నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేశాను. ప్రెజెంట్ అయితే ఐటీ సెక్టార్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి. ఓకేనా.